హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను రెగ్యులర్గా చేసే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 లవంగం, 2 యాలకులు వేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకోండి. అవి కూడా వేసేసుకోండి. అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఎగ్ కర్రీకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదండి. 70% వేగితే సరిపోతుంది. మనకి నంజుకోవడానికి అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది అన్నమాట, జ్యూసీగా. ఇదే టైంలో సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయండి. సాల్ట్ యాడ్ చేసుకోండి, ఒక 2 టీ స్పూన్స్. ఇక్కడ కొంచెం ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేయండి, ఎగ్ కర్రీలో బాగుంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎగ్స్ అయితే పోసుకోండి. 4 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే కలపకండి. మనకి వెంటనే కలిపితే ఏమవుతుందంటే ఎగ్ కర్రీ అనేది పొడి పొడిగా అయిపోతుంది. ఇలా పొడిగా కావద్దంటే మనకి వెంటనే కలపకుంటే మనకి ఎగ్ అనేది ఎగ్లా గడ్డలాగా ఉంటుంది అన్నమాట. తినడానికి బాగుంటుంది, మనకి అన్నంలోకి బాగుంటుంది. ఇలా అయితే నేనైతే అన్నంలోకి ఇలా చేస్తాను. చపాతీలోకి అయితే మంచిగా పొడిగా వేస్తాను అన్నమాట. మీకు ఎలా ఇష్టం నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. మనకి ఎగ్ అనేది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇక్కడ ఎగ్ వేసిన తర్వాత ఏమన్నా అడుగంటున్నలాగా అనిపిస్తే కొంచెం పైన కలపండి. కారపొడి, ఉప్పు, మీకు కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్స్ మనం ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది తక్కువ పడుతుందండి. ఒక టీ స్పూన్స్ వేసుకోండి కారం అయితే. కారం కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక మసాలా వేసుకోండి. ధనియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఇదే టైంలో కొత్తిమీర కూడా వేసుకోండి, ఉంటే బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేయండి. మనకి సింపుల్గా టేస్టీగా ఎప్పుడైనా త్వరగా ఎటైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్